నేనేం చేయదలుచుకున్నానంటే, దేవుడు మనకు ఒక చిన్న బస్సు ఇచ్చాడు దేవుని కృపతో. ఆ బస్ లైన్‌లో పెడతా. ప్రార్థనా సేవ చేయడానికి నాకు వెసులుబాటు ఉంది అన్నవాళ్ళు, పురుషులైనా, స్త్రీలైనా, ఉదయం 10 గంటలకల్లా మీ కార్యక్రమాలు, పని పాటలన్నీ ముగించుకొని వస్తే 10:00కల్లా కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ బస్ లైన్‌లో ఉంటదిక్కడ. లోకల్ వాళ్ళకి చెప్తున్నాను, నాన్ లోకల్ వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. ప్రార్థనా సేవ జరగాలి. ప్రార్థన చేస్తేనే ప్రభు దిగొచ్చేది. ప్రభు దిగొస్తేనే సౌలు పౌలయ్యేది. పేతుర్లు బంధకాల్లోంచి విడుదల పొందేది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు తన దూతను పంపి పేతుర్ని బయటికి తీసుకొచ్చాడు. ఏలియా 3.5 ఏండ్లు ప్రార్థన చేయగా ఆకాశము వర్షించలేదు, భూమి తన ఫలము నీయలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ప్రార్థన చేయగా, ప్రార్థన చేయగా, ప్రార్థన చేయగా, ప్రార్థన చేయగా. ప్రార్థన మన ఆయువు పట్టండి. ప్రార్థన మనకు చాలా కీలకమైన విషయం. సమస్యలను బట్టి సతమతమైపోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లక్ష్య పెట్టదు. మోకరించు. దేవుడు కదిలి కార్యం చేసేంత వరకు, దేవుడే నీ పక్షమున దిగొచ్చేంత వరకు, అది శరీర సంబంధమైన సమస్య అయినా, ఆత్మీయ సమస్య అయినా, దేవుడు నీ కోసం దిగొచ్చేంత వరకు, నీ ముఖాన్ని దర్శించేంత వరకు, తన ఆత్మతో నింపేంత వరకు, నీ కోసం ఆయన దిగొచ్చి వ్యక్తులతో మాట్లాడేంత వరకు నువ్వు పట్టు విడవక ప్రార్థించు. ఎందులో నుంచైనా విడుదల పొందుతావు. ఏ సమస్యకైనా పరిష్కారాన్ని పొందుతావు. ఎలాంటి జటిలమైన దానికి కూడా నువ్వు రిజల్ట్ చూడగలుగుతావు ప్రభు చిత్త ప్రకారం. ఇప్పుడు ఈ ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థన సేవకు వచ్చేవాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని తోటకు తీసుకెళ్తారు. ఒకవేళ టైం కుదరలే, ఇక్కడ లేట్ అయింది, అడ్రోడ్ సెంటర్లో ఉన్నారు, బస్సు నేరుగా అడ్రోడ్ సెంటర్కి వచ్చింది. అర్థమైందా? అక్కడ నువ్వు విజయ బ్యాంక్ దగ్గర ఉన్నావు, ప్రార్థనా బస్సు, ప్రార్థనా తోట బస్సు అవసరం విజయ బ్యాంక్ దగ్గర ఆపుతాడు. ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నావు, ఆపుతాడు. నేరుగా తీసుకొచ్చి ప్రార్థనా తోటలో విడిచిపెడతాడు. నీకోసం వాహనం, నువ్వు ఎందుకంటే ఆటోలు దొరకట్లేదు, అక్కడ వెళ్ళాలని ఆశ ఉంది కానీ, ప్రార్థనలో గడపాలి అని ఆశ ఉంది కానీ వెళ్ళడానికి వెసులుబాటు లేదు. మరి అటు 2 కిలోమీటర్లు, ఇటో కిలోమీటర్ ఎడారిలో గుండా వెళ్ళాల్సి వస్తుంది అనే డౌట్ మీకుంటే, ఇదిగో బస్సు లైన్లో ఉంటుంది. ప్రార్థనా సేవకుల కొరకు, ప్రార్థనా సేవ కొరకు, ప్రార్థనా సేవకుల కొరకు ఎవరైనా రావచ్చు బిడ్డలా. గుంపులుగా పెట్టుకొని ఒక ప్రణాళిక ప్రకారం రావచ్చు. లేదు, ఈరోజు నీకు అవకాశం ఉంది, 10:00కల్లా నువ్వు లైన్లో ఉండాలి. ఇక్కడ మళ్ళీ 10 దాటితే కష్టం. 10:00కల్లా కరెక్ట్గా నువ్వు రాగలిగితే బస్ ఎక్కి నేరుగా ప్రార్థన తోటకి వెళ్ళొచ్చు. మళ్ళా 10:00కి తీసుకెళ్ళి వదిలిపెడతాడు. మధ్యాహ్నం భోజనం అక్కడే తినొచ్చు, నువ్వు ఫుడ్ కూడా వచ్చింది, తినండి, ఏం ప్రాబ్లం లేదు, తినండి. కానీ ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి. మధ్యాహ్నం ఫుడ్ తినేసేయండి, ఖాళీగా ఆ రోజు సెలవు, నీకు ఖాళీ ఉంది, వచ్చేసి ప్రార్థన సేవ చేద్దాం. వచ్చి బస్సు ఎక్కువ, చక్కగా వెళ్ళిపో, ప్రార్థనలో గడుపు. ఆకలైందా, మధ్యాహ్నం ఫుడ్ టైంకి ఫుడ్ వచ్చి తిను. నీ కోసం ఏడు ప్రార్థనలో, నా కోసం ఏడు ప్రార్థనలో, సంఘం కోసం ఏడు ప్రార్థనలో, అన్యుల రక్షణ కోసం ఏడు ప్రార్థనలో, బిడ్డల కోసం కన్నీరు గార్చు ప్రార్థనలో. మళ్ళీ కరెక్ట్గా సాయంత్రం 4:00కి బస్సు వస్తుంది, చక్కగా వచ్చేసి మందిరం దగ్గర దిగు. లేదు, ఎన్ఆర్టీ సెంటర్లో నాకు బస్సు లాగుతేనా, అక్కడ దించుతాడు, ఆపుకుంటా వస్తాడు, ఆపుకుంటూ వెళ్తాడు. ఎంతమందికి వినపడింది నేను చెప్పింది? ప్రార్థనా పరులు సిద్ధంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చేదానికి నేను సిద్ధమని ఆత్మీయ బిడ్డ లైన్లో ఉన్నాడు. ఏమంటారు? అవసరమైతే బస్ డ్రైవింగ్ చక్కగా వచ్చిన సీనియర్ని ఇంకొకళ్ళని కూడా మాట్లాడతా, ఇద్దరినైనా పెడతా అవసరమైతే. దేవునికి స్తోత్రం. డ్యూటీలు పెట్టేస్తాను. వెళ్ళాలా, వెళ్ళు. మంచి ప్రకృతి, రమ్యమైన చోటు. స్త్రీల జోన్ డివైడ్ చేశాం కదా, ఆ పాకాలన్నీ అందులోకి వెళ్ళిపోండి, స్త్రీలు అందులో కూర్చోండి. పురుషుల జోన్ సపరేట్ చేశాం కదా, అందులోకి వెళ్ళండి, పురుషులు ప్రార్థనలో ఉండండి. పురుషులు ఉన్నా సరే, ఎందుకు వచ్చావు నాయన, ఏంటి అంటే,
ప్రార్థనా సేవకు వచ్చానన్న, రైట్, ఉండు నాన్న బస్సు వస్తుంది. ఒకవేళ మీరు 20 మంది వస్తే ఒకేసారి వెళ్ళొచ్చు. ఎందుకంటే కనీసం 30 మంది పడతారు దానిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు బస్సు మనకి, దేవునికి స్తోత్రం. ఓకేనా? కానీ గుర్తుపెట్టుకో, రాసుకో, హృదయంలో భద్రం చేసుకో. రోజు డైలీ తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. ఎందుకు? సేవ, సేవ, ప్రార్థన సేవ కొరకు. ఒక రౌండ్ స్త్రీలు 2-3 ట్రిప్పులు వేయాల్సి వచ్చిందనగా 30 ట్రిప్పులు అని వేస్తాడు. మీరు ఉండండి, దేవునికి స్తోత్రం. అదే పని. అయితే వెళ్ళి మళ్ళీ అక్కడ ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దు. మళ్ళీ పోయి కొంతమందికి అలవాటు అయిన తర్వాత మళ్ళీ ముసలమ్మ ముచ్చట్లు స్టార్ట్ అవుతుంది. ఆ దరిద్ర పని చేయొద్దు. మీకు ఇక్కడెక్కడ ప్రకృతి బాగుంటుంది, అక్కడైతే ప్రకృతి క్లైమేట్ బాగుంటుంది, అక్కడ బాగా వాగొచ్చని కాదు మిమ్మల్ని తీసుకెళ్తాను. సేవ కొరకు, ప్రార్థన సేవ కొరకు. నేను అబ్జర్వ్ చేస్తా, ప్రార్థన చేస్తున్నారా, మీటింగ్లు వేసారని. ఓకేనా? బ్రేక్ టైం ఉంటుంది చూడు, నువ్వు లంచ్ బ్రేక్, ఆ టైంలో నువ్వు ఏదన్నా కాసేపు మాట్లాడుకోవచ్చు, గంట సేపు. అర్థమైందా? ఎన్ని గంటలకి రావాలని చెప్పాను, టైం చెప్పండి. మళ్ళీ ముగింపు ఎప్పుడు? మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. శుభ్రంగా తినండి. ఏంది ఎట్టుంది అనొద్దు. దేవుడు ఏది పెడితే అది తింటాం, ప్రార్థన చేయటమే. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఏదో 2 కూరలు ఎత్తారు, అన్నం పెడతారు. ఇక వాళ్ళకి మీ మీద మమత కలిగినప్పుడల్లా, దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా ఒక కోడిగుడ్డు వేస్తారు. శుభ్రంగా తినండి. ఇక వీళ్ళు వాళ్ళని లేదు, పెద్ద ఆయన నీకు ఇంటికాడ శీతలు పుట్టింది, ఖాళీ ఉంది, వచ్చాడు కూర్చో, 10 బస్సు పైన ఎక్కి కూర్చో. అచ్చంగా ఆడపిల్లలే ఉన్నారా, వాళ్ళని ఒక ట్రిప్ తీసుకెళ్ళి విడిచిపెట్టి వస్తాడు. మళ్ళీ 2వ ట్రిప్ బస్సు వచ్చింది. 10 గంటల నుండి 11 వరకు వినండి, గంట సమయం. 10 నుంచి 11 వరకు ఎవరు వచ్చినా వాళ్ళని చేరుస్తూ ఉంటాడు అక్కడికి. గంట సమయం. ఆ తర్వాత బండి అక్కడే పెట్టుకొని కూర్చుంటాడు. అవసరమైతే ఆయన ప్రార్థనలో ఉంటాడో లేదా ఆయనకి నేను అప్పచెప్పిన బాధ్యతలు నెరవేరుస్తాడు. చక్కగా ప్రార్థనలో గడపాలి, హాయిగా చిన్న చిన్న గుంపులుగా తయారవ్వాలి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చోండి, మీ ఇష్టం. కంజర తీసుకోండి, కొట్టండి, పాడండి, స్తుతించండి, ప్రార్థించండి, అంశాలు రాసుకోండి, మొర్ర పెట్టండి. అలా చేస్తేనే మనం ఇంకా ఇంకా బలమైన ఉజ్జీవాన్ని చూస్తాం. అద్భుతాలు జరగాలి, రోగులు స్వస్థత పొందాలి, దురాత్మ పీడితులైన వాళ్ళు విడుదల పొందాలి, మత ఉన్మాదంతో నిండిన వాళ్ళు మారాలి, పాపపు బంధకాల్లో చిక్కుకున్న వాళ్ళు విడుదల పొందాలి, ఆత్మల రక్షణ కార్యం ఇంకా ఎక్కువ జరగాలి. ఇప్పుడు జరుగుతుంది అరాకొర, ఇది కాదు, ఇంకా జరగాలి. తలపెట్టిన ప్రతి కార్యం సఫలం అవ్వాలి, ప్రార్థనా సేవ జరగాలని. అది జరిగితే ఏదైనా జరిగిద్ది. కాబట్టి యెహోషువ లాగా నేనున్నా, కత్తి పట్టుకొని యెహోషువ యుద్ధం చేసినట్టు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నేనున్నా. ఇప్పుడు నాకు మోషేలు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరు కావాలి? మోషేలు కావాలి. మీరు సిద్ధమా? మళ్ళా ఈ ప్రార్థనా పరుల కోసం కూడా ప్రార్థన చేయాలి. మళ్ళీ ఏడు చెడగొడతాడు సైతాన్ గాడు. నేను చెప్పేది జోక్ కాదు బ్రదర్. ప్రార్థనా పరులని మళ్ళా శోధించడానికి చూస్తాడు. అందుకని వాళ్ళకి మళ్ళా కంచె వేయాలి. ఆ పని నేను చేస్తా. నా బిడ్డలు ప్రార్థనా సేవకి వెళ్ళారు ప్రభా, వాళ్ళ చుట్టూ నీ ప్రాకారం ఉంచని, వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉంచని, నెమ్మది ఉంచని, వాళ్ళ రోగాలు స్వస్థపరచని, వాళ్ళ కన్నీరు చూడమని మీకోసం నేను చేస్తా. ప్రభు చిత్తం. నా కోసం మీరు చేస్తారు, ఎటు కూడా ఇక డౌట్ లేదు. అలా కలిసి మనం ప్రార్థించినప్పుడు యేసయ్య దిగొస్తాడు మన కోసం. భారతదేశంలోకి దిగొస్తాడు, ఆంధ్ర రాష్ట్రంలోకి దిగొస్తాడు. చిలకలూరుపేటలోకి కాదు, ప్రార్థనా తోటలోకి కాదు, సాతాను గాడి కోటలోకి వెళ్ళి కూలగొడతాడు మొత్తాన్ని. దేవునికి స్తోత్రం.
ఏమంటారు? కాబట్టి ఇక్కడ ప్రార్థనా గుంపు ఇక్కడ జరగాల్సిందే, సన్నిధిలో. తోటలో జరగాల్సిన గుంపు తోటలో జరగాలి. ప్రార్థనలో గడపడానికి ఎవరు సిద్ధమైనా సరే ఎన్నింటికి రమ్మని చెప్పాను? ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది? సోమవారం నుంచి ప్రార్థనా పరిచర్య స్టార్ట్ అవుతుంది. సోమవారం నుంచి ఎందుకు లేదా రేపటి నుంచి పెట్టినా మేము సిద్ధమే అంటే రేపే ఉంటుంది బస్సు లైన్లో. మీ ఇష్టం. ఇది అందరికీ ప్రకటన చేశా. దీనికోసం నేను శ్రద్ధ కలిగి ఉన్నా. మీరు సిద్ధమా? మీరు వస్తే తీసుకెళ్ళి ప్రార్థనా సేవలో మిమ్మల్ని వినియోగించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? నాకు దేవుడు కృపనిస్తే, నాకు అవకాశం దొరికితే తప్పకుండా నేను వచ్చి ఒక పూటన్నా గడుపుతానన్నా అని చెయ్యి లేపితే దేవుడు అవకాశం ఇస్తాడుగా. కొంతమంది డౌట్, మాది ఈ ఊరు కాదనిలే అంటే, ఏ ఊరు అయితే ఒక పూట ఖాళీ చేసుకుని ఈరోజు రాలేదైంది, అటు రావాయింది. ఈరోజు వాక్యం వినడానికి వచ్చావు, ప్రార్థనా సేవకు ఒక రోజు పెట్టుకొని రా, ఏందంట అట్లా సిద్ధం అవ్వాలి అంతే. ఓకేనా? ఇక ఎందుకు ఆలస్యం, మరి రేపటి నుంచి అది ఉంటుంది బస్సు లైన్లో 10 ఏం ప్రాబ్లం లేదు. కొడితే గట్టిగా మంచిది, సంతోషం.